హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశి సురేష్. ఈ వ్లాగ్ అయితే వినాయక చవితి రోజు అంటే నిన్నటి వ్లాగ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే నా వినాయకుడికి నేను ప్రసాదాలు స్టార్ట్ చేసిన. అంటే ఇంట్లో నేను వినాయకుడిని పెట్టుకున్నా. మా వినాయకుడు వచ్చేసి బాల వినాయకుడిని తీసుకొచ్చుకున్నాం. ఈసారి ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసి పూజ అయితే ఇంట్లో తొందరగా కంప్లీట్ చేసేసినాం. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం గల్లీ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ప్రసాదాలు అన్నీ చేసి అంత పూజ అయితే నాకు మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం వచ్చేసరికి నేను గల్లీ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. మా ఇంటి దగ్గర గల్లీ వినాయకుడు, ఇదిగోండి మా వినాయకుడు. ఈయన మా స్వాతక్క అదే వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో చూసారు కదా. అండ్ నా కూతురు, నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు ఏమో అక్కడ ఉంది. నా పెద్ద కూతురు ఇంకా పిల్లలు చూసారా ఎంత వెయిట్ చేస్తున్నారు గణేషుడికి. ఇంకా అంటే ఓపెన్ చేయలేదు, క్లాత్ తీయలేదు ఇంకా మా వినాయకుడిది. నేనైతే ఆడ వర్షం పడ్డది కదా, ఆ పైననే ముగ్గు వేసినాం అనమాట. నేను మా స్వాతకి ఇద్దరం కలిసి ఆ చిన్న ముగ్గు వేసేసినాం, ఫ్లవర్స్ అంతే. ఇంకేం వేయలే ఎక్కువ ముగ్గు, ఎందుకంటే వర్షం పడ్డది అందరు తొక్కుతున్నారని చెప్పి లైట్గా కొంచెం అక్కడ వేసినాం. ఇంకా వినాయకుడిని ఇంకా ఓపెన్ చేయాలి. అందరూ ఏమంటారు ఎగ్జైటెడ్గా ఉన్నారు చూడడానికి. పిల్లలు అయితే ఫుల్గా. ఇంకా పంతులు గారు రాలేదని చెప్పేసి మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా గణేషుని ఓపెన్ ఎప్పుడెప్పుడు చేస్తారా అని చాలామంది వచ్చిండ్రు. ఇంకా పెద్దవాళ్ళు రాలేదు, చిన్నపిల్లలు వచ్చిండ్రు అనమాట. మేమే ఫస్ట్ వెళ్ళినాం. ఇక్కడైతే నా కూతురు పాట పాడుతుంది, వినేయండి. ఎంత ముద్దుగా పాడిందో కదా నా కూతురు. ఇంకా వినాయకుడు అయితే క్లాత్ తీయడానికి రెడీ అయిపోయినాం. పంతులు గారు అయితే వచ్చేసిండ్రు. పూజ టైం అయితే ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. అక్కడే చాలా లేట్ అయిపోయింది, పంతులు గారు రాలేదని చెప్పేసి లేట్ అయింది. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే క్లాత్ తీసేస్తున్నారు. ఇంకా వినాయకుడి కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా హ్యాపీ కదా ఎలా ఉన్నాడు వినాయకుడు ఏంటి అని. మాదైతే సూపర్ డెకరేషన్ చేసినారు, నాకు చాలా నచ్చింది డెకరేషన్ కానీ వినాయకుడు కానీ చాలా బాగుంది. పూజ కూడా చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుజ్జి ఏమంటారు తోడు వినాయకుడు కూడా బుజ్జిగా భలే ఉన్నాడు. బాగుంది కదా వినాయకుడిని. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ అయితే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. కొన్ని పనులు మాకు కూడా చెప్పినారు. మేము కూడా నేను ఈసారి ఎప్పుడు హెల్ప్ చేయలేదు, ఈసారి అయితే హెల్ప్ చేసిన. అదే వినాయకుడికి వేసే జంజం, అది అంటారు కదా జంజం, అది నాకు సంథింగ్ తెలీదు. జంజము అండ్ చేతు కట్టుకుని ప్రిపేర్ చేసినాం అనమాట. వినాయకుడి దగ్గర కొంచెం ఈసారి కొంచెం హెల్ప్ చేసినాం అనమాట. నన్ను చూడండి, నా ఫేస్లో హ్యాపీనెస్ ఫుల్గా అనిపించేస్తుంది కదా, ఫుల్ జోష్లో ఉన్నానమాట. దాని తర్వాత పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయింది. ఫస్ట్ పూజ అయితే ఈ అన్నయ్య వాళ్ళు చేసినారనమాట. ఇది కొబ్బరికాయ కొడతారంట. హారతి ఇచ్చేసినాం, అయిపోయింది. ఇక పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. వీళ్ళే పూజలో కూర్చున్నాం అనమాట. ఇంకో వీళ్ళంతా మా గల్లీలో వాళ్ళు చూసేయండి, ఒక లుక్ వేయండి. అండ్ మా వినాయకుడు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వినాయకుడు హాయ్ అండి, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఇదిగోండి వినాయకుడు, మా గల్లీ వినాయకుడు చూడండి. మొత్తం పూజ అయిపోయింది ఫస్ట్ డే. ఆయన చిన్న గణేశుడు, తోడు వినాయకుడు. లడ్డు చూడండి, ఎన్ని కిలోలు లడ్డు? 10 కిలోల లడ్డు. చిన్నది 4 కిలోలు. పూజ అయితే అయిపోయింది. ఇలా చూడండి, చిన్నగా కూడా అప్పుడే వచ్చేసిండు. ప్రసాదం కూడా అయిపోయింది, అప్పుడే తినేసి అడి ఉప్పి ఎంతసేపు పూజ అయితే అయిపోయింది. మా ఆయన అక్కడ కూర్చుంది. ఒకసారి మా గణేశుడిని లుక్ వేసేయండి. ఇంక ఇక్కడైతే లాస్ట్లో నేను ఎవరు అబ్బాయిలు హాస్టల్ అబ్బాయిలు వాళ్ళు వస్తే ప్రసాదం పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళతోటి ఇంకా వీళ్ళందరూ జోకేస్తున్నాను. నన్ను వీడియో కోసమే పెడుతుంది ప్రసాదం అని వెనకాల నుంచి జోక్ అంటూనే ఉన్నారు, జోకులు వేస్తూనే ఉన్నారు నా మీద. ఇంకా అందరు కలిసి
చాలామంది వచ్చినారు అనమాట పూజకి. ఇంకా నెక్స్ట్ డే 3 డే 4 అట్లా డే 2 ఇంకేం వీడియోస్ వస్తూనే ఉంటాయి లైన్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లాస్ట్లో నాకు కోతి వేషాలు, ఇంకా మైక్ తీసుకొని ఏదో నేను సింగర్ లాగా పాడుతూ ఉన్నా, అంటే మైక్ ఆఫ్ చేసి పాడుతున్నా, ఆన్ చేయలేదు, ఆఫ్ చేసిన అనుకోకండి, ఆఫ్ చేసి పాడుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు దిగిన ఫొటోస్ ఇవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.